నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ కొంచెం పెరిగింది. 14,222 క్యారెట్ గోల్డ్. అలాగే 15,490 దగ్గర 24 క్యారెట్. వెండి యాక్చువల్‌గా 1% కరెక్షన్. కానీ ఒక కరెక్షనే లేదని చెప్తున్నాడు. 2,45,000కి ఫ్యూచర్ మార్కెట్‌లో దొరుకుతుంది. ఒక ఒక ఇది ఒక కేజీ. అన్ని స్టాక్ పడుకున్నది. రూ. 96 అవుతుంది. ఏం చేసినా కూడా అది అవ్వడం లేదు. క్రూడ్ ఆయిల్ ఏమో 93 అండ్ 92 అండ్ హాఫ్‌లో ఉన్నది. నిఫ్టీ ఏమో అతి పాతాళంకెళ్ళి నెగెటివ్‌లోకెళ్ళింది. డమ్మని చూసామంటే 120 పాయింట్లు ప్లస్‌లో వచ్చింది. తగ్గి 20 పాయింట్ మైనస్ 30 పాయింట్‌లో ఉంటది. ఓకే. దాని తర్వాత ఏం చేయాలి? ఎలాగ పెంచాలి? దీంట్లోనే మంచి మంచి మెసేజ్‌లన్నీ వచ్చాయి. ఆ రోజు మార్కెట్ నెగెటివ్‌లో క్లోజ్ అయిందంటే ప్రాబ్లమ్ అవుతుంది. తల అన్నది నేను చెప్తుంది కంప్యూటర్ ఇంజినీర్. కంప్యూటర్ ఇంజినీర్ అంతా మంచి మంచి న్యూస్ అంతా ఇచ్చారు. జరగకపోయిందేమో ఇప్పుడు జరుగుతుంది అని చెప్పి ఒక బ్యాంక్ నిఫ్టీని అలాగ పెంచి అదే లెవెల్‌లో 230 పాయింట్స్ పెంచి అక్కడి నుంచి కొంచెం మార్కెట్ ప్లస్‌లో ఉంచారు. నిన్న పడింది 150 పాయింట్లు. ఇవాళేమో పెరిగిందేమో 115 పాయింట్లు. అది కూడా జస్ట్. ఐటీ ఇండెక్స్ డౌన్ అయిపోయింది. ఐటీకి మంచి న్యూస్. హెచ్-1బికి $100,000 కట్టిన అవుతుందని చెప్పింది. జడ్జ్ ఏమో క్లాస్ చేసి కోర్టుకి ఫైన్ పెట్టేశారు. దీనివల్ల ఫార్మా ప్లస్ 0.9, ఆటో ప్లస్ 0.7, ఎఫ్ఎంసీజీ 0.2, మెటల్ 0.2, ఐటీ 0.7 మైనస్. ఓవరాల్ చూసామంటే అన్ని బ్యాంక్‌ని మీద ఎత్తుకొని ఉంచారు. మనం కూడా సంతోషంతో పైనకి వచ్చేసాం. ఇవాళ నెగెటివ్ అని చూసామంటే ఓన్లీ గోల్డ్ స్టాక్. అంటే రంగమయిలు, టైటన్ నెగెటివ్, ఇన్ఫీ నెగెటివ్. ఇన్ఫీ ఎందుకు నెగెటివ్‌లో వచ్చింది కూడా తెలీదు. హెచ్-1బి కేసులో మాకు గుడ్ న్యూస్ అది. ఇంకో మంచి న్యూస్ ఏంటంటే ఐడిఎఫ్‌సి ఫస్ట్ 3% అప్. తమిళనాడు మర్చెంటల్ బ్యాంక్ 3.5% అప్. ఇన్ఫీలో ఇంకో గుడ్ న్యూస్. 20,000 మందికేమో జాబ్ కాంటెస్ట్ ఉంచారు. దాంట్లో చీటింగ్ అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. ఏ కారణం అని చెప్పి ఆళ్ళు తీసుకోవడం ఆపేస్తారు. దీనివల్ల ఇప్పటికి ఐటీలోని నో రిక్రూట్‌మెంట్. నెక్స్ట్ విషయం అవుతుంది. విప్రో ఏమో 8% కింద పడి బైబ్యాక్ రికార్డ్ తిడతారు. అతి పాతాళంకెళ్ళింది. జీసీఎస్ ఏమో కెనడా లైఫ్ ఇన్సూరెన్స్ ఒక డీల్ వచ్చింది. డిఏ ఫోకస్ జీసీసీ బిజినెస్ గ్లోబల్ వాల్యుయేషన్ ఎలివేషన్ సెంటర్ అని ఉంచారు. లెడ్ జీసీసీ అని చూసంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ గ్రోత్ ఇంజిన్ ఉంటుందని టీసీఎస్ చెప్తున్నారు. ఎనీవే టీసీఎస్ కూడా పడింది. పడుతూనే ఉంది. మనం కొద్ది కొద్ది తీసుకుని ఉంటాం. నెక్స్ట్ అవుతున్నది ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చెప్తున్నారంటే గోల్డ్ లోన్ ఎవరైనా స్టాప్ చేశారంటే మనకేమో దొరికిపోతుంది. ఏంటి గోల్డ్ లోన్ తగ్గించాలంటే ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ తగ్గిపోతుంది. ఈజీఎం అని గోల్డ్ రిసిట్ డబ్బులు తీసుకుంటున్నాం. గోల్డ్ ఏమో డబ్బులు తీసుకోవడం స్టాప్ చేసామంటే చర్యలు చేస్తాం. అలాగని చెప్పి గోల్డ్ నెక్స్ట్ టైట్‌గా చేస్తున్నారు. అదే సమయంలో గోల్డ్ రేట్ ఏమో పెరిగిందేమో ఇవాళ పెరిగింది, మళ్ళీ తగ్గింది. గోల్డ్ రిటైల్ స్టాక్ అని కింద పడింది. ఆర్‌బీఐ ఏం చెప్తున్నారంటే ఈ డాలర్‌కి స్వాప్ చేస్తున్న డీలు దీంట్లో ఇదికన్నా హెడ్జింగ్ చేసిన 3% పడింది. మీరు కేవలం 1.5% మిగతా నేను కట్టుకుంటాను. డబ్బులు మీకు లోన్‌కి తండి అని చెప్తున్నారు. దీనివల్ల అదే లెవెల్‌లో బ్యాంక్ స్టాక్ పెరిగింది. రాజేష్ అన్న చెప్తున్నా ఏంటి క్వెషన్ అడుగుతున్నా. మాట్లాడగా ఏంటి ఆఫీస్ ఎక్కడదో నాకు తెలీదు. ఎన్ని సార్లు చెప్పాలి మీకేమో గుజరాత్. నేను మొత్తం గుజరాత్ నుంచి. యాక్చువల్లీ చూసామంటే ఈ నంబర్ స్కామ్ అశోక్ పరిత్, కేతన్ పరిత్ 2 కలిపినా కూడా అంత లెవెల్‌లో రాదు. ఈ కొత్త దీని గురించని వీడియో మాట్లాడుతుందో లేదో ఈ వారం మన ఇంకో ఛానెల్‌లో ఓకే డీటెయిల్డ్‌గా మ్యాన్ ఫ్రమ్ గుజరాత్ ఒక విషయాన్ని మాట్లాడతాం. ఇంకా లేదు ఎల్ఐసిలోనే ఒక 2,000 కోట్లు, 3,000 కోట్లు అని యూఎస్ అపాచీ అని ఒక హెలికాప్టర్ పెద్ద హెలికాప్టర్ అదేమో ఇరాన్ ఏమో కొట్టేసింది. అది సముద్రంలో పడిపోయింది. 2 పేరు ఉన్నోళ్ళు ఈజీఎం అని తప్పించుకున్నాం. సేఫ్టీ వల్ల తెచ్చాం అని చెప్తున్నారు. ఇరాన్ సీజ్ ఫైర్ చేశారు. ఎందుకంటే దానివల్ల ఆయిల్‌లోని $1 తగ్గింది. కానీ మార్కెట్ సెంటిమెంట్ అలాగే ఉంది.
ఎప్పటికీ పీస్ డిలేట్లేదు. లెబనాన్ ఏం చెప్తున్నారంటే 3500 సార్లేమో ఇజ్రాయెల్ తమ బాంబేసింది ఈ సీజ్ ఫైర్‌లో అని చెప్తున్నారు. ఇండియా ఏం చెప్తున్నారంటే ఇంక నీళ్ళు ఇస్తున్నట్టుగా 2 సైడ్ నుంచి కొద్ది కొద్దిగా నీళ్ళు ఇయ్యండి అంటే ఆయిల్ బాటిల్‌లా తీసుకున్నట్టు తీసుకొని వచ్చేస్తాం అన్న సైడ్. ఇప్పుడేమైనా టోల్ కట్టలేదు. అంతేదో చెప్పి ఆపొద్దురా అట్లాగని చెప్తున్నారు. పీఎం స్కీమ్‌లోనే 300 సబ్సిడీలోనే గ్యాస్ సిలిండర్ ఇస్తుండేవారు. 2½ నుంచి 9 అయింది. 9 నుంచి ఇప్పుడు 4. ఎంతమందికి అది డబ్బులొస్తుందని తెలీదు. ఇదేమో సిలిండర్ రేట్‌నేమో ఇదంతా చేస్తున్నప్పుడు 700 వస్తున్నది. దీనివల్ల 1700 ఒక సిలిండర్ చేయొచ్చా? అలాగని చూస్తున్నారు. మన కెమెరామన్ ఏంటి పాపం ఏం చెప్తున్నారంటే ఇంక ఈరోజు మా సిలిండర్ వచ్చిందంట. సిలిండర్‌కి రూ. 1010 తీసుకున్నారంట. రూ. 1000 ఉండని చెప్పారు. రూ. 10 టేబుల్‌లో ఉంచాను. లేదంటే బాగా చెప్పారు. లేదంటే సిలిండర్ పైనకెళ్ళిపోతుంది. 2000కి అమ్మేసి నీకు రూ. 1000 ఇస్తా అని చెప్తున్నారట. నేనే రూ. 1010కి కొంటానని కొనేసానంట. ఇదవుతున్నది న్యూస్. సిటీలో 24 నుంచి 25 నుంచి 24 రోజులు. గ్రామంలో జస్ట్ 45 డేస్ వెయిటింగ్ పీరియడ్. గ్రామంలో గురించి చెప్పండి. మీరు సెకండ్ క్లాస్ సిటిజన్. మీకేమో దానికేమో 45 డేస్. తిరుపూర్‌లోనే బనియన్ చైన్స్ లాస్ట్ సంవత్సరం పడిపోయిందని చెప్పారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 46, 47లోనే తగ్గింది. అడిగామంటే తారీఫ్ అన్సర్టెయిన్ అని చెప్తున్నారు. ఇంకా కొత్త ఎఫెక్ట్ ఇంకా రాలేదు ఇంతవరకు. ఇంకా షిప్‌మెంట్ ప్రాబ్లమ్ అవుతుంది. టాటా మోటార్స్ ఏం చెప్తున్నానంటే గవర్నమెంట్ ఏమో వెహికల్ స్క్రాపేజ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. వెహికల్ ఏదో 15 సంవత్సరాల్లో స్క్రాప్ చేయాలని. దాంట్లో ఏం చేశారంటే 16 సెంటర్‌లని స్టార్టింగ్ సెంటర్‌ని తీసుకున్నారు. దీనివల్ల స్క్రాపింగ్ సెంటర్‌లో బండి తీస్తున్నారు. జేఎల్ఆర్ ఏం చేస్తున్నారంటే చాలా వ్యాపారాలున్నాయి. ఇదే మీకు మంచి విషయం అని చెప్పాను. మీరు లేదు లేదని చెప్పారు. ఇప్పుడు నిజం మైండ్‌కొచ్చింది. జేఎల్ఆర్ నుంచి టీసీఎస్‌కు, టాటా టెక్నాలజీస్‌కి 6,000 క్రోర్స్ వ్యాపారం ఇచ్చారు. దీంట్లో 3 పెద్ద కంపెనీకి మాక్సిమం ఉంది. టీసీఎస్‌కి 4,400 కోట్లు. టాటా టెక్నాలజీకి 1,750 క్రోర్స్. టాటా ఎలక్సీకేమో 8,046 క్రోర్స్. దీంట్లో టెక్నాలజీస్ ప్రాక్టీస్ చేసి మిగతా పెద్ద కార్ కంపెనీస్ కూడా ఇస్తారు. ఆల్రెడీ టెక్నాలజీ చేస్తున్నారు. పాసెంజర్ వెహికల్ సేల్స్‌లోని ఈవీ సేల్స్ గుప్పని పెరుగుతున్నది. ఓకే. 10 కార్లు అమ్ముతున్నారు. ఇది ఒక్క కార్ డెఫినెట్‌లీ అని తెలుస్తున్నది. చెప్పాను కదా! ఇంకా ఎక్కువవుతుంది. ఇండియా ఏమో టాప్ 10 ఎమర్జింగ్ మార్కెట్‌లో లేదు అని చెప్తాడు. ఎందుకంటే ఏఐ స్టాక్సే గ్లోబల్ ఫోర్స్‌ని డామినేట్ చేస్తాయి. దాంట్లో సాయివాన్ టౌస్ కూడా వచ్చింది. టాప్ 10 స్టాక్స్‌లో ఒక ఇండియన్ స్టాక్ కూడా అనే గుడ్ న్యూస్ మనకొచ్చింది. ఇది 26 సంవత్సరాల్లో ఇది మొదటిసారి జరుగుతున్నది. ఇదంతా ఇది మనకు సాధన లాంటిది. ఇలాంటి మన చాలా సాధనల్ని మనం చూడవలసిందే ఉంటుంది. ఈ ఎఫ్ఎంసీసీ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు కదా! ఓకే. బిస్కెట్టు ఈ సామాన్లన్నీ కొంచెం సోపు పైన కొన్నోళ్ళు కదా! అవునా? అతనేం చెప్తున్నారు నాకు మార్జిన్ ఇవ్వడం లేదు. దాంట్లో నేను రోడ్లో దిగి 'హోయి' అని ఒక పాటలో తిరుగుతాం అని చెప్తున్నారు. నేనొకటి రూ. ఏదో స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. అదంతా అమ్మేసి మనం డబ్బులు తీసుకోవడం మేము స్పెషలిస్ట్. ఈ టార్గెట్ ఏమో 2 నెలల్లోనే మేము 12,000 కోట్లు చేసాం. ఇది అవుతున్నది ఒక సాధన. కోల్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ ఇదంతా అమ్ముతున్నాం. దీనివల్ల ఇండు యూజ్ డీల్ ఎప్పటికి రాదంట. ఏదో ఒక సెక్షన్ 301లోని మన మీద తారీఫ్ ఏస్తారంట. అదంతా తారీఫ్ వచ్చిందంటే చాలా కష్టం. దీనివల్ల ఎప్పటికి రాదు. ఇప్పుడేంటంటే రేట్ అంతా కట్ చేయకుండా రేట్ అప్పుడే హోల్డ్‌లో వస్తున్నారు. అదే సమయంలో యూఎస్ జడ్జ్ ఏమో 100,000 ఆర్డర్‌ని ఖాళీ చేసేసారు. గూగుల్ ఏం చేశారంటే మన తలకు ఓన్ చిప్ డెవలప్ చేసింది. ఓకే. 3 మిలియన్ చిప్ అంటే అలాగంటే 1 మిలియన్ అంటే 10,00,000 చిప్ 30,00,000 చిప్‌లు ఇంటెల్ ఏమో చేయమని పెట్టమని చెప్తున్నారట. దీనివల్ల ఇంటెల్ కర్నూలు రాయడం అన్నది తెలుస్తున్నది. 26 కొనేసి హ్యాపీగా ఉన్నారు. ఎస్‌బీ ఏం చెప్తున్నా మేము నోటితోనే మాట్లాడతాం. ఏంటంటే ఇండియాలో ఇన్వెస్ట్ చెయ్యి, చెయ్యిపో.
ఓకే. మనం పై కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్న అన్ని ఇండియన్ కంపెనీస్‌కి మేము డబ్బులిస్తాం. $1 బిలియన్ ఫారెన్ ఎక్స్‌చేంజ్‌లో మనం సన్ ఫార్మాకి డబ్బులిస్తామని డిసైడ్ అయ్యాం. ఆర్గానాని ఎక్వైర్ చేయడానికి ఎస్‌బి $1 బిలియన్ ఫారెక్స్‌లోకి డబ్బులిస్తున్నది. అలాగే ఒక 8,813 కోర్స్ డివిడెండ్‌గానే ఇస్తాం. ఇప్పుడు ఉన్న డబ్బులంతా డివిడెండ్‌కే వెళ్ళిపోతుంది. అలాగవుతే 270 డిపాజిటెడ్ రావడం లేదు. దీనివల్ల మనం బోండా చేసి డబ్బులు తీసుకుంటాం. ఇదవుతుంది మన తరపు ప్లాన్. మొత్తం పైన చూసామంటే ఇవాళేమో మార్కెట్ చాలా వీక్‌గుంది. మళ్ళీ ఎంతవరకు పడుతుందని మనకు తెలీదు. ఇంకొక పెద్ద సర్కిల్ చేసి 23,000 ఎప్పుడు పడుతుందని చూద్దాం. ఈ క్వెషన్ ఉదయం 23 కొడుతుందా అని కాదు. ఎప్పుడు మన క్వెషన్ ఉదయం 23 విరగొడుతుంది కదా! ఎప్పుడు ఎందుకు? ఇప్పుడేంటంటామంటే చాలామంది ఇప్పటి వరకేమో ఇండియా స్టాక్ మార్కెట్ ఎప్పుడెప్పుడు అలాగుంటుంది, ఇలాగుంటుందని అదంతా చిత్రం చూపించినోళ్ళందరూ 5 ఇయర్స్ జీరో కింద స్టాక్స్. 5% రిటర్న్ వచ్చింది అని చెప్పిన ఒక స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో హిందుస్థాన్ లీవర్, కోటక్ మహీంద్రా, నెస్లే ఇలాంటివన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా ఉంది. ఇదంతా ఎందుకన్నది మనం చూస్తాం దానికి. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ ఏస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కిందున్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం ఇంత పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కిందున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.